రామస్వామి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనిషి స్వేచ్ఛగా బతికే పరిస్థితి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మామనారు ప్రశాంతంగా హైదరాబాద్ లో ఈ రుణమాఫీ విషయంలో మీ దృష్టికి మనం వచ్చిందా? రామస్వామి గారు ఇది కాలేదు, కొంచెం చూడండి. మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా వృధా ఖర్చులు వద్దు, ఆడంబరాలు వద్దు. మనము నాయకులం అంటే షోప్ టాప్ చేసుకునే నాయకులం కాదు. మన కోసం వాళ్ళు కష్టపడ్డారు, మనం వాళ్ళ కోసం కష్టపడదాం. గత ప్రభుత్వంలో 200 ఏదైనా పంపిణీ చేయాలంటే పెద్ద ఆడంబరాలు, ఫ్లెక్సీలు, మామనార్ల మొత్తం ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు కట్టి ఆడంబరం చేసి షోప్ టాప్ చేసి ప్రజల లోపల హైప్ లేపేసి మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ 5వ వార్డు పరిధిలో అయితే మనం ఉన్నాం. చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గారి గెలుపులో 5వ వార్డు సంబంధించి తన వంతు పాత్ర పోషించినటువంటి రామస్వామి గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ప్రచారంలో గడప గడపకు 6 గ్యారెంటీలు ఏ విధంగా తీసుకెళ్లాడు, ప్రజల్ని అందరినీ ఐకమత్యం చైతన్యం ఈ విధంగా చేశాడు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయితే పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తా ఉంది. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? ఆ టైంలో ప్రచారం భాగంగా ఆ టైంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కొన్ని విషయాల గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 5వ వార్డు రామస్వామి గారితో మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, కాంగ్రెస్ పార్టీలో అయితే చురుగ్గా పాల్గొని ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపులో అయితే మీ వంతు పాత్ర పోషించారని ఈ వార్డుకి సంబంధించి అన్న, మీ యాక్చువల్ గా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తా ఉంది. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందన్న? చాలా వ్యత్యాసం ఉందన్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనిషి స్వేచ్ఛ లేడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడు. అప్పుడు ఒక మనిషి ప్రశ్నించే యొక్క స్వభావాన్ని కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు మనిషి స్వేచ్ఛగా బతికే పరిస్థితి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మామనారు ప్రశాంతంగా, మామూలుగా కాదు, ఎంత ప్రశాంతంగా అంటే ఏ పార్టీ మీద ఏ పార్టీ వ్యక్తి అయినా సరే స్వేచ్ఛగా బతకాలనే ఉద్దేశంతో నెగ్గినటువంటి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి ఆస్తుల జోలికి వెళ్ళొద్దు. అందరూ మన పార్టీకి పని చేసినా పని చేయకపోయినా వాళ్ళంతా మన వాళ్ళే, అందరూ స్వేచ్ఛగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము, మేము నాయకులం కాదు ప్రజా సేవకులము అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము, స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాము. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ప్రశ్నించే, రేపు ఎవడైనా ప్రశ్నిస్తున్నాడంటే రాత్రికి అరెస్టులు ఉండేవి. ఈరోజు ధైర్యంగా అనేక సంఘాలు ఈరోజు నిరసన వ్యక్తం చేయగలుగుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగం ద్వారా వాళ్ళ హక్కులను వాళ్ళు ప్రశ్నించే తత్వం అంత స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది ఆ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా. గతంలో ఏది అడిగినా మాకు తెలియదు అనేవాళ్ళు ఇప్పుడు కేవలము 9 నెలల కాలంలోనే నేను ఒక సీసీ రోడ్ వేయించుకోగలిగిన, మా ఎమ్మెల్యే గారు మా మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో 2 బోర్లు వేయించుకోగలిగిన వాళ్ళ దయాదక్షిణాల వల్ల వాళ్ళని అడిగిన వెంటనే మాకు శాంక్షన్ చేయించారు. మీకు స్వయంగా కూడా చూపిస్తాను ఇక్కడ ఎంత అభివృద్ధి అంటే ఓన్లీ నాకు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాకు ఇప్పుడు ఏ పదవి లేదు, నేను గతంలో మాజీ వార్డు మెంబర్ను. ఇప్పుడు కేవలం నా మీద అభిమానంతో మా ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంబడే ఏ పనిని కాదనకుండా శాంక్షన్ చేయించి పని చేయిస్తా ఉన్నాడు. అన్న, ఇంకొక విషయం అన్న, మీరు అధికారం వచ్చి 10 నెలలుగా వస్తాం, దాంట్లోనే మీరు ఈ బోర్లు విషయం గురించి అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మీరు మొదలు పెట్టారు కదన్న. ఇంకొక విషయం అన్న, ఈరోజు మన మహబూబ్ నగర్ చూసుకుందాం. మహబూబ్ నగర్లో
ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ, కరువు జిల్లా, వలసల జిల్లా ఇలాంటి పేరుంది. ఈ పేరున్నటువంటి జిల్లా నుంచే ఈరోజు సీఎంగా ఇక్కడ బిడ్డ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం అయితే వహిస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు ఒక నాయకునిగా మీరు ఎలా చూస్తారన్న? మామూలుగా కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రజాసేవకుడు. ఇప్పుడు మనం ఒక్కటే చూస్తున్నాం, గతంలో కబ్జాలు అయినటువంటి ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఒక ప్రాంతాలు ఉన్నాయో, చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ కబ్జాలు అవుతున్నటువంటి వాటిని హైడ్రా అనే పేరుతో తీసుకొని వచ్చి ప్రజలకు వర్షాలు వచ్చినా, ప్రకృతిలో ఎలాంటి విపత్తులు సంభవించినా కూడా ప్రజలకు హాని కలగకూడదు అని చెప్పి ఒక ఏకైక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దాంతో పాటు 6 గ్యారంటీల కార్యక్రమం ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వంలో ఖజానా మొత్తం ఖాళైనా మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి నిధులను సమీకరించుకుంటూ ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా అని ధైర్యంతో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చినాము, చెప్పిన 45 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాడు. గ్యాస్ కనెక్షన్స్ ఏర్పాటు చేయించాడు. అది తొందరలోనే రేషన్ కార్డ్స్ ఇస్తా, వచ్చే నెల 17వ తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ కూడా ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, కనీసం మార్పులకు కూడా అవకాశం ఇవ్వలేదు. మరి అలాంటి ప్రభుత్వమా ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు సీఎం మన మామనాథ్ జిల్లాకి వెళ్ళి కావడం మన అదృష్టము. మరి అతి తొందరలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. మరి గతంలో వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే లక్షల కోట్లు దుర్వినియోగం అయినాయి, పిల్లర్స్ కుంగిపోయినాయి. అంత పెద్ద ప్రాజెక్టులు మరి కోయిల్ సాగరు, తర్వాత జూరాల ఎన్నో కట్టిన ప్రాజెక్టులు మరి ఇప్పటి వరకు ఒక పిల్లర్ కూడా కుంగలే. మరి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలనే కుంగిపోతున్నాయంటే నాసిరకంగా కట్టినట్లే కదా. మరి నాసిరకంగా కట్టినట్లంటే దాని మీద లంచాలు లేకుంటే డబ్బు చేతులు వినిమయం అయ్యి నాసిరకంగా కాంట్రాక్టర్స్ లబ్ధి పొందడమో, నాయకులు లబ్ధి పొందడమో జరగడమే దానికి. మరి ఇప్పుడు గతంలో 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ మనగడ కొనసాగుతున్నాయి. శ్రీశైలం కానీ, జూరాల కానీ, నెట్టెంపాడు కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఎలాంటి హాని జరగడం లేదు. మరి ఇప్పుడు మొన్న కట్టిన కాళేశ్వరం కానీ, ఈ మేడిగడ్డ కానీ ఇవన్నిటిలో లోపాలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. కంపల్సరీ సీఎం గారు ప్రజల మనిషి, నేను ప్రజా నాయకుని కాదు, నేను ప్రజా సేవకుని అని మా సీఎం గారు కార్యకర్తలను ఇంకా కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వాళ్ళు ఏం చేయలేక పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది చేస్తా ఉన్నారు. రైతు మాకు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి చేత కాలే. 10 సంవత్సరాల కాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి చేత కాలేదు. 9 నెలల కాలంలోనే 2 లక్షల రుణమాఫీ అయింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు కాకపోవచ్చు. అవి కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు ఆ సాంకేతిక మళ్ళీ మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆ సాంకేతిక కారణాలను వెరిఫికేషన్ చేసి అందరికి అతి తొందరలోనే రుణమాఫీ చేస్తారని కూడా హామీ ఇస్తా ఉన్నాడు. అన్న ఇంకొక విషయం అన్న, మనం 5వ వార్డుకు వద్దామన్నా. మీ వార్డులో ఈ 5వ వార్డులో ఈ రుణమాఫీ విషయంలో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? రామస్వామి గారు ఇది కాలేదు, కొంచెం చూడండి మీరు, ఇలాంటివి ఏమైనా వచ్చాయా మీకు? చాలా ఉన్నాయన్న. గతంలో ఏమి జరగలేవు, చాలా సఫర్ అయి ఉన్నారు. కాలేజీలో ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు చాలా నా దృష్టికి వచ్చినాయి. నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాను. తర్వాత మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను. అనేక సార్లు మా వార్డులలో విజిటింగ్ కూడా చేయించాను. సాగర్ కాలనీ కానీ, రామకృష్ణ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, తర్వాత బీసీ కాలనీ కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఇలాంటి చాలా దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. అనేక సార్లు మన కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కూడా మాకు కూడా సౌకర్యాలు లేవని చెప్పి ఆ కాలనీ వాసులు కూడా నా దగ్గరికి రావడం, నేను వాళ్ళని తీసుకొని మా చైర్మన్ దగ్గరికి, మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పడం, అది తొందరలోనే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టించి ఈ కార్యక్రమాలు కొన్ని సాల్వ్ చేద్దామని చెప్పి మా చైర్మన్ గారు, మా ఆనంద్ గౌడ్ గారు, మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. ఒక్కొక్క కార్యక్రమం ఇప్పటికి కూడా మేము అనేక కార్యక్రమాలు చేశాం. టెంపుల్ దగ్గర బోర్ లేకుంటే బోర్ వేయించిండు. తర్వాత ఇక్కడ ఎస్సీ కాలేజీలో బోర్ లేకుంటే బోర్ వేయించిండు. ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ఉన్నామని చెప్పి అద్దామ రాత్రి పిలిస్తే కూడా వస్తా ఉన్నారు. ఏ సహాయం ఉన్నా చేస్తా ఉన్నారు. ఈ వాళ్ళల్లో ఇంకా కార్యక్రమాలు పెట్టేది ఉంది. ఇంకా అది తొందరలోనే 2 సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. అది తొందరలోనే అవి కూడా టెండర్ చేసి వర్క్ నడిపిస్తా ఉంది. అన్నా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గురించి
ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు శాల్వలు కానీ బొకేలు కానీ తీసుకురావద్దు. అదే నిరుపేద పిల్లలకు పెన్సిల్ గాను ఇలాంటివి ఇస్తే వాళ్ళు చదువుకోవడానికి కూడా బాగుంటుందని ఒక కామెంట్ చేస్తా ఉంది. ఎలా చూస్తారన్నా మీరు? మా ఎమ్మెల్యే గారు విద్యకు ఆరోగ్యానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా వృధా ఖర్చులు వద్దు, ఆడంబరాలు వద్దు. మనము నాయకులం అంటే షోప్ టాప్ చేసుకునే నాయకులం కాదు, ప్రజాసేవకులము. మాకు బుక్కేలు తెచ్చి శాల్వాలు తెచ్చి ఆ పైసలు వృధా చేయడం కంటే ఒక అందరూ నోట్ బుక్స్ తీసుకొని వస్తే ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లోనో బీద విద్యార్థులకు పంపిణీ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతోన శాల్వేలు బొకేలకు ఆయన పోజులు ఇచ్చే అలాంటి ఆడంబరాలు చేసుకునే వ్యక్తి కాదు. సాదాసీదగా ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థ బాగుంటే భవిష్యత్తు తరాలు బాగుపడతాయి. తర్వాత ఏదైతే వైద్య వ్యవస్థ బాగుంటే, ఆరోగ్యం బాగుంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఆయన ఈ రెండు విషయాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాడు. మొట్టమొదటిగా విద్యా వ్యవస్థ మీద ప్రతి స్కూళ్ళలో డిజిటలైజ్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని చెప్పి మొట్టమొదటిగా మన మామనాలని స్టార్ట్ చేయించిండు. తర్వాత ఆరోగ్య విషయంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎన్ఎం పోస్టులు దాదాపు 7,000 చిల్లర పోస్టులు ఫిలప్ చేసింది ఆరోగ్య శాఖలో. తర్వాత మొన్న ఎమ్మెల్టీ నోటిఫికేషన్ వేసింది. మళ్ళీ జిఎన్ఎం నోటిఫికేషన్ 2,050 పోస్టులు మళ్ళీ నోటిఫికేషన్ వేసింది. అంటే గతంలో అవుట్ సోర్సింగో లేదంటే కాంట్రాక్ట్ కిందనో లేకుంటే మినిస్టర్ల రికమెండ్లతోనో ఏదో పొయ్యి ఉండి ఏదో 6-7 నెలలకు జీతాలు తీసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు అందరినీ రెగ్యులర్ పోస్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తా ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది మా రేవంత్ రెడ్డి గారి సహకారం, మరి మా ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతోన ఇలాంటి కార్యక్రమాలు, మా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి సహకారంతోన అన్ని హాస్పిటళ్లతో అన్ని సౌకర్యాలతోన ఎవరు కూడా బాధపడకూడదు. పని చేసి జీతం రాక ఎంతో మంది అప్పుడు నిరసనలు తెలియజేసేవాళ్ళు. ఆయన ప్రశ్నిస్తే కూడా అరెస్టులు చేసే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. 1st తారీఖే జీతం వస్తుంది. అప్పుడు 20 తారీఖు వస్తుందా, 22 తారీఖు వస్తుందా, ఎన్నో దాదాపు సీనియర్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా జీతం రాని పరిస్థితి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ రోజు 1st తారీఖు 2వ తారీఖు జీతం వస్తుంది. మరి ఇంత ఆర్థిక లోటు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకులు అట్లా కృషి చేస్తా ఉన్నారు. లోటు బడ్జెట్తో కూడా అన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల కార్యక్రమం, దాంతోపాటు అదనంగా కూడా కార్యక్రమాలు మొదలు పెడుతూ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఈ ప్రజాపాలనలో అతి తొందరలోనే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి కూడా నిన్న మన పేపర్లో కూడా చూసాం. అన్నా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే మీరు రామస్వామిగా ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక భగవంతుడు లాంటి వాడు. వాస్తవంగా చెప్పాలంటే భగవంతుడు ఒక మనిషి మంచి మనసుతోన పోతే ఆయన సాయం చేస్తాడు. ఏ దురుద్దేశంతోన పోతే ఆయన దాన్ని పసిగడతాడు. ఎందుకంటే భగవంతునిలాగా ఆయన ఒకరిది కావాలనుకునేటోడు కాదు, ఒకరిని కావాలని దుష్ప్రచారం చేసేటోడు కాదు. ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. నా పాలనలో ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళకు రక్షణ ఉండాలి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకే చెందాలి. ఒకరు రాజకీయ అధికారం ఉంది కదా అని ఒకరి మీద దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి ఏదో పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మా వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఎలా ఉండాలి అంటే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికైనటువంటి వ్యక్తులం కాబట్టి సేవ చేయడానికే మనం అంకితమై ఉండాలి తప్ప వాళ్ళ మీద జులుమి చేయాలి, లేకుంటే వాళ్ళని అణచివేయాలి, వాళ్ళని భయపడించాలి, ఏదైనా అత్యధికంగా వాల్యూ ఉన్న భూములను గుంజుకోవాలి, అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాదు. ఎప్పుడైనా మనం చూస్తా ఉన్నాం అనేక చెక్కులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను కానీ, షాదీ ముబారక్ చెక్కులను కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్ గా ఆయన క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఒక్కొక్కసారి 3 కోట్ల చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 200 ఏదైనా పంపిణీ చేయాలంటే పెద్ద ఆడంబరాలు, ఫ్లెక్సీలు, మామనాల మొత్తం ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు కట్టి ఆడంబరం చేసి షోప్ టాప్ చేసి ప్రజల లోపల హైప్ లేపేసి అక్కడ ఏముండేది కాదు. ఇప్పుడు మీరు చూస్తే మామనాల్లో చూస్తే శిలాపాలకాలలో గిన్నిస్ రికార్డు ఎక్కుతారు. మీరు శిలాపాలకాలను ఎంచండి,
మరి మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇప్పుడు ఇన్ని రోడ్లు వేసినాము మేము, ఒక 3 బోర్లు వేయించినాము, ఒక సీసీ రోడ్ వేయించిన, ఇంతవరకు ఒక శిలాఫలకానికి కూడా ప్రాముఖ్యత చూపించలేదు. ప్రజలు గుర్తించాలి అనేది కానీ మా నాయకుడు ప్రజల నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజల కోసమే పనిచేసే నాయకుడు ఎన్నం శ్రీనివాసరెడ్డి. ఆయన పేర్లోనే ఉంది ఎన్నా అని. దానికంటే సున్నితమైన వ్యక్తి. అన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేస్తాడు. ఎవరికి పని కావాలి, ఎవరు ఉత్తగా తిరుగుతారు, ఎవరు ప్రజల్లో ఉంటాడు, ఎవరు నాయక లక్షణాలు ఉన్నాయి, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, అన్ని గుర్తిస్తాడు. ఆయన అనేక సార్లు మీటింగ్లో కూడా చెప్తారు, నా చుట్టూ ఉత్తగా తిరగొద్దు, ఉత్తగా తిరిగితే నేను గుర్తుపడతా, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యలను తీసుకురండి, నేను సాల్వ్ చేస్తా అని చెప్తా ఉంటాడు. అన్న ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఇదే పార్టీలో ఉండడానికి ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలను ఆదుకునే పార్టీ. ఏ పార్టీ కూడా పేద ప్రజలను ఆదుకోవడమే కాదు, స్వేచ్ఛగా మనుషులను బతకనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలను, అన్ని రకాల మనుషులను సమానత్వంతో చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ధనిక అని ఎవరున్నా, ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఓసీలో కూడా ఈ సర్టిఫికెట్ ఇచ్చి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో విద్యలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు నిజంగా మా ఏనుగుండలో చూసుకుంటే 70% కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇళ్లలోనే ఇప్పుడు 47 కానీ, బీసీ కాలనీ కానీ, తర్వాత అనేక భూదానం కానీ, పేద ప్రజలకు భూ పంపిణీ చేయడం కానీ, అనేక ప్లాట్లు ఇవ్వడం కానీ, అవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 523లో మనం మొన్న ఇష్యూ చూసినాం. అది ఎవరు ఇచ్చారు? పులివీరన్న కాలంలో ఎమ్మెల్యే పులివీరన్న ఉన్నప్పుడే అక్కడ ప్లాట్లు చేసి పంపించేశారు. మేము డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి అక్కడ రాత్రి పట్టాలు గుంజుకొని కూలగొట్టి ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్ళాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గుర్తించారా? ఇవన్నీ గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఈడ ఏనుగొండ గ్రామంలో కాంగ్రెస్ కండలు కప్పుకోవడానికి భయపడ్డారు. కానీ మేము ధైర్యంగా ముందుకెళ్ళినాం, ప్రజలలోనికి వెళ్ళినాం. మా ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడు, మనం స్వేచ్ఛగా బతకాలంటే మా ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి గెలవాలి. మనం ఈ వాళ్ళలో కానీ లేకుంటే ప్రజల మామనార్లో ప్రశాంతత కావాలనుకునే ప్రతి వ్యక్తి కాంగ్రెస్కి ఓటేయాలి. దాంతో పాటుగా 6 గ్యారెంటీలు మా కాంగ్రెస్ పార్టీ గతంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక మందికి ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డ్స్ ఇచ్చింది, ఆధార్ కార్డ్స్ ఇచ్చింది, మళ్ళీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఇవన్నీ చెప్పి గడప గడపకు పోయి ఇక్కడ అత్యధికంగా మెజార్టీ ఇప్పించినాం మా ఎన్నం శ్రీనివాసరెడ్డి గారికి. అన్న ఇంకొక విషయం, మనం లోకల్ బాడీ విషయం గురించి మాట్లాడుకుందాం. అతి త్వరలోనే రాబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నాడు. కంపల్సరీగా మన ఎమ్మెల్యేల గారి కోసం కానీ, ఎంపీల కోసం కానీ ఈరోజు మనం అయినామంటే అదే నిజాయితీగా కార్యకర్తలు శ్రమించడం వల్ల ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అదేవిధంగా సీఎంగా కూడా అయ్యాం. వాళ్ళ శ్రమ వృధా చేయకుండా మన కోసం వాళ్ళు కష్టపడ్డారు, మనం వాళ్ళ కోసం కష్టపడదాం. ఎవరైతే నిజాయితీగా పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తులకే లోకల్ బాడీ అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాక్యలు అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఎలా చూస్తారన్న ఆ వాక్యల్ని? మా సీఎం గారు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని, కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళు లేకపోతే మేము ఈడ ఉండమని ఏఎస్ఎన్ గార్డెన్ లో కార్యకర్తల మీటింగ్ ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు డైరెక్ట్ కార్యకర్తల కోసం చెప్పాడు. మా ఎమ్మెల్యేల గారు అందరికీ చెప్పారు, కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారో మనం అక్కడ ఉండే వాళ్ళము, ఇక్కడ స్టేజ్ మీదకి కూర్చోబెట్టగలిగినరు. ఎవరు కూర్చోబెట్టగలిగినారు అంటే కార్యకర్తలే కూర్చోబెట్టారు. ఒకవేళ 10 సంవత్సరాల కాలంలో భయపడుకొని పారిపోయి ఉంటే మనము అక్కడే ఉండేవాళ్ళము, వేరే పార్టీలు ఇక్కడ ఉండేవాళ్ళు. దయచేసి మీరు ఎవరు కూడా ఇక్కడ కూర్చున్నామని అక్కడ కూర్చున్న వాళ్ళను తక్కువ చేయకూడదు, అంటే కార్యకర్తలను తక్కువ చేసి చూడకూడదు. మీరు కార్యకర్తలను ఎప్పుడు కూడా గౌరవించాలి. వాళ్ళే వాళ్ళు భుజస్కంధాల మీద మనల్ని తీసుకొచ్చి ఈడ మనకు స్టేజ్ మీద కూర్చోబెట్టారు. మనం స్టేజ్ మీద ఎక్కినాం కదా అని కార్యకర్తలను ఎవరు కూడా మర్చిపోవద్దు అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఉన్న వాళ్ళకి అక్కడ ఇవ్వండి. మిగతా కార్యకర్తలు ఎక్కడైతే కౌన్సిలర్ గాను, రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు గాను, సర్పంచులు గాను వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ ఎమ్మడుండి వాళ్ళు కష్టపడి మనలను స్టేజ్ మీద తీసుకొచ్చి మనల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు. వాళ్ళను సర్పంచులుగా, వార్డు మెంబర్గా, కౌన్సిలర్గా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అన్ని గెలిపించే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది అని చెప్పి అక్కడ మామనార్లో ఏసన్ ఫంక్షన్ హాల్లో అందరు ఎమ్మెల్యే, మామనార్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించి వాళ్ళందరి ముందల సీరియస్ గా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలకు
అండగా ఉండి ఎప్పుడు ఎన్నెంటూ ఉంటా అనే ధైర్యం ఇచ్చి మా వాళ్ళకు అంటే నాయకులకు కూడా ఒక రకంగా శుతిమెత్తగానే ఒక సూచన చేసి వెళ్ళిండు. అన్న ఇంకొక విషయం అన్న, ఐదో వార్డు సంబంధించి జనవరి వరకు అయితే కౌన్సిలర్ స్టాప్ అవుతుంది ఆ టైం వరకు. ఇక ఉన్నటువంటి 5వ వార్డు ప్రజలైతే చెప్తా ఉన్నారు, అతి తొందరలో జరగనున్న కౌన్సిలర్ ఎలక్షన్ లో కంపల్సరీగా రామస్వామి గారు బరిలో దిగబోతున్నాడు అనే ఒక వార్త వినబడతా ఉంది. మీరు ఎలా చూస్తారు? నేను గతంలోకి వెళ్ళి 2006 నుంచే నేను వార్డు మెంబర్గా ఉన్నా. అప్పటి నుంచి ప్రజాసేవలో నేనే అంకితమై ఉన్నా. నేను అంటే విద్యావంతుడిగా ఉన్నా కూడా నేను ఉద్యోగం వైపు మళ్ళలేదు. నాకు ప్రజాసేవ చాలా ఇష్టమైంది. ప్రజలను నా చేతనైనంత వరకు పెద్ద మొత్తంలో సాయం చేయకపోయినా ఎప్పుడు ఎల్లవెల్లలా వాళ్ళకు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండాలనే సంకల్పం చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు పడింది. కాబట్టి అప్పటి నుంచి వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒంటరిగా అయినా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పటి నుండి ఇప్పటి వరకు జెండా పట్టుకొని నిలబడిన. మొన్న కూడా ఇప్పటికి కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కార్యకర్త వచ్చినా, ఒక పొలిటీషియన్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, తర్వాత చిన్న చిన్న ఏదైనా ఎక్స్పెండిచర్ ఖర్చులకు కానీ, వాళ్ళకు ఎలాంటి కుటుంబ తగాదాలు ఉన్నా నన్ను ఇన్వైటెడ్ చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా, వాళ్ళ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తారు. కంపల్సరీ వాళ్ళ ఎంబడే ఉంటా. వాళ్ళ కౌన్సిలర్గా కూడా నేను పోటీ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాను. ప్రజలకు సేవ చేయాలంటే మంచి వ్యక్తులై ఉండాలి. మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుంటలు, చెరువులు ఎక్కడ చూసినా కబ్జాల లోపల పేరుకపోయింది. అలాంటి వాళ్ళందరూ విరక్తి చెంది ఒక వ్యక్తి మంచోడైతే బాగుంటాడని చాలా మంది నాతో కూడా అంటున్నారు. నేను కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తా. మా ఎమ్మెల్యే గారిని, మా మున్సిపల్ చైర్మన్ గారిని నాకు కూడా అవకాశం ఇవ్వండి అని టికెట్ అడగడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నా. వాళ్ళు మా ఎమ్మెల్యే గారు కానీ, మా చైర్మన్ గారు కానీ దయదలిచి నాకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తప్పకుండా నేను పోటీలో లేవడి వాళ్ళ మాట మీద ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా వాళ్ళు ఇలాగా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రజల కోసం ఎట్లయితే శ్రమ పడుతున్నాడో నేను కూడా అలాగే ఆయన ఎవ్వరి నుంచి ఒక రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా ఎట్లా సేవ చేసిండో నేను కూడా ఆ విధంగానే ఎవరిని ఎలాంటి రూపాయి అడగకుండా, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రజాసేవే జీవిత పరమావధిగా భావించే మనస్తత్వం నాది కూడా. కాబట్టి నేను ప్రజల కోసమే అంకితమై ఉన్నా. గెలిచినా గెలవకపోయినా 2006 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది బెదిరించినా నేను ప్రజల్లోనే ఉంటున్నా. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ నేను నిలబడతా, అడ్డం నిలబడతా, దాని మీద ఇష్యూను బయటికి తీసుకొస్తా, అధికారుల దృష్టికి తీసుకుపోతా. కాబట్టి ప్రజలు నన్ను కూడా కాస్త కూస్తో విశ్వాసిస్తున్నారు. అన్న ఇంకొక విషయం అన్న, మీకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చి మీరు ఒక విధంగా బరిలో ఉంటే, ఉన్న తర్వాత గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు మీరు మొదటగా? ముఖ్యంగా మనకు ఎప్పుడైతే వాళ్ళ విలువైనటువంటి ప్రజాస్వామ్య హక్కు ద్వారా వాళ్ళ విలువైనటువంటి ఓటును మన కోసం ఉపయోగించిండ్రో ఆ మానవత్వాన్ని ఏ నాయకుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది ఓటక్కు. ఆ ఓటక్కు పలానోనికి నాకేసిండ్రు అంటే నేను 24 గంటలు వాళ్ళకి సేవకుడుగా ఉండాలి. వాళ్ళని బెదిరించే నాయకుడుగా ఉండకూడదు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి. వాళ్ళు మనమే అబ్జర్వేషన్ చేయాలి. ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏమేం చేస్తే బాగుంటుంది అనేది పబ్లిక్లకు మనం వెళ్ళాలి. వాళ్ళను మన ఇంటికి పిలిపించుకొని మన రుబాబులు చెలాయించడం అనేది చేయకూడదు. నా విధానం అది. ప్రజల లోపల మనం వాళ్ళ ఓటకు ద్వారా మనం ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళకు 24 గంటలు సర్వీస్ ఇచ్చే విధంగానే ఉండాలి అనేది నా కోరిక. ఆ విధంగానే నాకు ఇప్పుడు కూడా నాకు ఏ పదవి లేకపోయినా ఆ విధంగానే సర్వీస్ చేస్తా ఉన్నా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను వెళ్తా. నాకు చేతనైనంత వరకు నా పోరాటం నేను చేస్తూ ఉంటా. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా పోరాటం అయితే ఆగదు. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు కొంచెం చాలా సులువైపోయింది. నేను మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నా, మా చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోతున్నా, మా పబ్లిక్ని కూడా నా ఎంబడి తీసుకుపోయి ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాను. అన్న 5వ వార్డు లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు 5వ వార్డు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీరు ఏ సూచన ఇవ్వగలరు? ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలి. ఎన్నికైన తర్వాత ప్రజలను పీడించి వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా ఎక్కడ
లాభాలు వస్తాయో దాన్ని దృష్టిలో పెట్టుకునే నాయకుని ఎన్నుకోకూడదు. ప్రజలకు సేవ చేసేవి ఎప్పుడు వాడు ధనవంతుడా బీదోడా అనేది చూడకుండా ఒక సామాన్యుడైన ప్రజల సేవకు అంకితమయ్యేటోని చూసి వాళ్ళు ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అనేది 100 కోట్లు ఉన్నాయా 50 కోట్లు ఉన్నాయా అనే దృష్టితో చూస్తున్నారు జనాలు. అది విధానం కాదు. 100 కోట్లు ఉంటే 150 కోట్లు వేసుకుంటున్నాడు గెలిచి తర్వాత, కానీ ప్రజలకు సేవ చేస్తలేడు. ఒక మంచోని ఎన్నుకుంటే మీకు 24 గంటలు సర్వీస్ చేస్తాడు. ఏ సమస్య ఉన్నా మీరు పిలిచిన వెంబడే వచ్చేస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని నేను ప్రజలకు సూచన చేస్తా ఉన్నా. దయచేసి అలాంటి నేనని కాదు, ఎవరైనా సరే నాకంటే మంచి సర్వీస్ ఇచ్చేటోడు ఎవరైనా ఉన్నా వాడు ఎలక్ట్ అయినా సరే ప్రజలకు సేవ చేయాలి. ఎలక్షన్లో నిలబడి నెగ్గినప్పుడు ఆ యొక్క సర్వీసును ప్రజలకే ఉపయోగించాలి. తన స్వార్థం వాడుకోకూడదు అనేది నా యొక్క ఇదండి. రామస్వామి గారు అయితే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ సీఎం కావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఏం రాజకీయ నాయకుడు కాదు. తన ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రాజకీయ అండ లేకున్నటువంటి వ్యక్తి ఈరోజు సీఎం అయిండు. అది కూడా మా పాలమూరు బిడ్డ రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా చూసుకున్నట్టంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక దేవుడి లెక్క. ఎందుకంటే ఒక సౌమ్యుడు. ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఒక మంచి నాయకుని ఎన్నుకోలే. అదే నా ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు కూడా నా దగ్గర చెప్తా ఉన్నారు, మీ నిలబడండి, మీ నిలబడితే బాగుంటుందనే ఒకటి వస్తా ఉంది. కంపల్సరీగా లోకల్ బాడీ ఎలక్షన్లో నేను కౌన్సిలర్గా పోటీ చేస్తాను. అదేవిధంగా నా కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటే కంపల్సరీ నేను బరిలో ఉంటా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెడతా. ప్రజా శ్రేయస్సు కొరకే ఉన్నా, గెలిచిన తర్వాత కూడా ప్రజా శ్రేయస్సు కొరకే నేను పాటుపడతా అని చెప్పి రామస్వామి గారు చెప్పడం అయితే జరిగింది.